ఓకే అండి. థాంకింగ్ ఆల్ ద గురూస్ అండ్ అమ్మ, పరాశక్తి అండ్ ఈశ్వర అండ్ ఆల్ ద ట్రినిటీ డీటీస్. ఇది యాక్చువల్లీ స్టార్ట్ చేసేది గురుగీతతోని. గురుగీత శివుడు పార్వతీదేవికి చెప్పారు. గురు మహత్యము, గురునిలా పూజించాలి ఇదంతా. సో, ఒక్కసారి బికాజ్ మహావతార్ బాబాజీది ఫస్ట్ రజనీ గారు స్టార్ట్ చేసేది గురువు కదా! సో, మన ట్యూస్‌డే, థర్స్‌డే థీమ్ అంతా గురు పూజ గదా! సో, గురుగీత ఒక్క శ్లోకం చెప్తాను. నిన్నటి శ్లోకం క్విక్‌గా రివైజ్ చేసి ఒకసారి నేను సెకండ్ శ్లోకం చెప్తాను. ఓకే. మంచి పని జయ గురుదత్త. గురు 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 ధ్యాన విధానము. మంచి పని చెయ్యబోయే ముందు శ్రీ గురు ధ్యానం చేయాలి అనే సాంప్రదాయాన్ని తాను ఆచరిస్తే గాని ఇతరులు బాగా ఆచరించరని, ఆ గురు ధ్యానాన్ని చేసే విధానం శిష్యులకు చూపిద్దామని భావించి, తన శిష్యులకు గురుగీత ఉపదేశం చెయ్యబోయే ముందు గురు ప్రార్థన చేసి చూపిస్తున్నారు స్వామీజీ. అన్ని గురు పరంపరలకు మూల పురుషుడైన ఆది గురుమూర్తిని ముందుగా ధ్యానిస్తున్నారు. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు సాంప్రదాయాలను లోకానికందించిన మూల పురుషుడైన ఆ దత్త సద్గురువు త్రిమూర్తి స్వరూపుడు. కనుక ఆ గురువే బ్రహ్మ, ఆ గురువే విష్ణువు, ఆ గురువే శివుడు. ఆ పరంపరలో వచ్చిన సద్గురువులంతా ఆయనకు రూపాంతరాలే కనుక వారు కూడా బ్రహ్మ, విష్ణు, శివ స్వరూపులే. ఇంతెందుకు గురువు సాక్షాత్తుగా పరబ్రహ్మనే. అట్టి దత్త గురువునకు నమస్కారము. ఇక గురు పరంపరను స్తుతిస్తున్నారు. దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురుం పరంపరం. శ్రీ దత్తస్వామితో మొదలుకొని నరసింహ సరస్వతి మొదలైన అనంత అవతారాల ద్వారా సచ్చిదానంద స్వరూపులైన మా గురువు గారికి దాకా సాగి వస్తున్న గురు పరంపరకు నమస్కారము. ఇక్కడ సచ్చిదానంద పర్యంతం అన్న చోట స్వామీజీ తనను తానే పేరు పెట్టి పరోక్షంగా పిలుచుకోవటాన్ని మనం గమనించవచ్చు. ఇక గురువును గురు మంత్రాక్షర రూపంగా ధ్యానిస్తూ ఆ మంత్రాక్షరాలను మన శ్వాస మార్గంన మనలో జీర్ణించుకునే విధానాన్ని చూపిస్తున్నారు. అయితే గురు పరంపర అండి. అన్ని గురూస్‌కి నమస్కారము. అండ్ మై పర్సనల్ థాంక్స్ టు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ మీ టు గురు యాస్ వెల్ యాస్ అమ్మ పరాయణ అండ్ బాబా. యెప్. అండ్ ఆల్ ది గురూస్ అండ్ thereby I hand it over to Rajni garu for the other lineage, Mahatar Babaji. Thank you. जय गुरुदत्ता, श्री गुरुदत्ता। जय ओम नमो बाबाजी नागराज महावतार बाबाजी की जय। ओम नमो बाबाजी, ओम नमो बाबाजी, ओम नमो बाबाजी। Thank you and welcome to this ఈ ప్రేమకు ఆహ్వానం అన్న పుస్తకాన్ని ఇప్పుడు చదువుకునే అవకాశం ఇచ్చిన నాగరాజ్ బాబాజీకి నా మనస్ఫూర్తి నమస్కారాలు. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్ డెలఫ్లోర్కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన ప్రేమకు ఆహ్వానం, జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. ప్రేమకు ఆహ్వానం పుస్తకాన్ని చదువుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. బాబాజీ తన బిడ్డలందరికీ మరియు మహత్తర కార్యం యొక్క సహోదర వర్గం మరియు సహోదరి వర్గాలకు వారు ఏకంగా కలిసి ఉండడం కొనసాగించేందుకై మరియు జీవితాన్ని సత్యం, సరళత, వినమ్రత మరియు ప్రేమలో జీవించే వారే అత్యుత్తమ బోధకులని వారు నిరంతరము స్మృతిలో ఉంచుకునేందుకై ఈ పుస్తకాన్ని అంకితం చేయాలని కోరుకుంటున్నారు. సో బాబాజీ అందరూ కలిసి ఉండాలి, ప్రేమతో ఉండాలి, సత్యంగా ఉండాలి అండ్ సరళతతో ఉండాలి అండ్ వినమ్రతతో ఉండాలని మనకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు అన్నమాట ఈ పుస్తకం ద్వారా. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ
ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం. అంటే ఈ పుస్తకము చాలా స్వయాన నాగరాజ్ బాబాజీ ఇవానో డెల్ ఫ్లోర్ అన్న ఆథర్తో ఆటమ్ రైటింగ్ చేయించారు కనుక ఇది బాగా అండర్స్టాండ్ చేసుకోవడానికి నేను మొత్తం పీఠిక నుండి చదువుతున్నాను. అప్పుడు మనందరికీ బాగా ఒక మంచి అవగాహన వస్తుంది అనేసి. ఒక మంచి కార్యాన్ని గుప్తంగా చేయడం మరియు అది అనుకోకుండా ఇతరులచే కొనబడడం అనేది నాకు తెలిసిన అత్యంత ఆహ్లాదకరమైన విషయం. చార్ల్స్ లామ్. ఇంత తక్కువ సమయంలో ఎవరైనా ఒక పుస్తకాన్ని వ్రాయడం మరియు ప్రచురించడం చేయగలరన్నది ఎవరు విశ్వసించి ఉండేవారు? ఎన్నడూ మరణించని మరియు తన యవ్వనత్వాన్ని యుగాల తరబడి నిలిపి ఉంచుకున్న ఒక మనిషిని గురించిన రహస్యమైన మానవాతీత గాథలు మరియు చరిత్రలు ఒక మానవ మాతృని చేత వాస్తవంగా అనుభవించబడడం అనేది సాధ్యము అని ఎవరు విశ్వసించగలిగి ఉండేవారు? ఇవన్నీ క్వశ్చన్స్ వస్తున్నాయన్నమాట. అంటే ఈ బుక్కు చాలా తక్కువ టైంలో ప్రచురింపబడింది. అండ్ దెన్ మహావతార్ బాబాజీ ఎప్పుడు ఈ చిరంజీవిలాగా ఈ భూప్రపంచంలో ఉన్నారు కదా, దాని గురించి కూడా ఆయన గురించి తెలుసుకోవాలి అని చెప్తున్నారు. శ్రీ బాబాజీతో ఈ పుస్తకాన్ని వ్రాయడం యొక్క పయనం అంతటిలోనూ నేను అనుభవం పొంది 3 మౌలిక సూత్రాలు ఉన్నాయి: సత్యం, ప్రేమ మరియు సరళత. ఈ పుస్తకం అనుమానాలు, అపనమ్మకాలతో మరియు నమ్మకం, దివ్య ప్రేమ, విశ్వాసం యొక్క మార్మిక అనుభవాల ద్వారా సాధికారత మరియు తనలోనే స్వస్థతను కలిగి ఉన్న మనస్సుకు అతీతంగా వెళ్ళే ప్రక్రియ పట్ల అవగాహన లేమితో ప్రారంభమైంది. ఈ పుస్తకంలో ఆయన మనకి మెయిన్గా చెప్పేది ఏంటంటే సత్యము, ప్రేమ, సరళత. సత్యము, ప్రేమ, సరళత, ఈ 3 మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మౌలిక సూత్రాలు అని ఆయన చెప్తున్నారు. ఈ పుస్తకం రచయితనైనా నా గురించి కాదు, లేదా మరో విధంగా చెప్పాలంటే సందేశాలని అందుకున్న వ్యక్తి గురించి కాదు. ఈ పుస్తకం స్వయంగా ఆ సందేశాన్ని గురించిందే. ఈ పుస్తకం ఆథర్ గురించి కానీ మనం చదివే వాళ్ళ గురించి కాదు. ఈ పైన చెప్పబడిన సత్యం, ప్రేమ, సరళత అదే సందేశం గురించి. శ్రీ బాబాజీకి ప్రశంసలు తప్ప నేను మరే ప్రశంసలను ఆశించడం లేదు. అయినా కానీ ఆయనకు ప్రశంసల పట్ల ఆసక్తి లేదు. మానవాళి ప్రేమను, దివ్య ప్రేమను ఆలింగనం చేసుకోవడం మరియు ఏకంగా మనం ఎవరం అనే సత్యాన్ని గ్రహించి అంతరంగంలోని దైవం యొక్క వాస్తవానికి జాగృతం అవ్వడం పట్ల మాత్రమే ఆయనకు ఆసక్తిని కలిగి ఉన్నారు. ఈ పుస్తకం చదివి బాబాజీని ప్రశంసించడము, ఆథర్ని అట్లా వాటి దేని మీద లేదు. ఆయన ఒకటే ఒక కోరిక ఏంటంటే దివ్య ప్రేమని అందరము ఆలింగనం చేసుకోవాలని, మనలో ఆ సత్యాన్ని మన అంతరంగంలోకి దైవ వాస్తవంగా దాన్ని మనం జాగృతి చేయాలని అన్నమాట. రెండింటిలోకి మొదటిదైన ఈ పుస్తకము నేను టెలిపతిక్గా అందుకున్న సందేశాలపై ఆధారితమైనది. నా స్వంత మానసిక అభిప్రాయాలను వెల్లడించడానికి కానీ లేదా వ్రాయడానికి కానీ నేను అరుదుగా అనుమతించబడ్డాను. ఈ పుస్తకం
మొత్తం టెలిపతిక్‌గానే అయింది. ఆథర్ ఎప్పుడు గాని తన అభిప్రాయాలు తనకి ఎప్పుడైనా పెట్టాలని అనిపించినా, అసలు చాలా రేర్‌గా ఇందులో పెట్టారు అని చెప్తున్నారనమాట. నీ మనస్సులో ధ్వనులా, దానిని చెప్పనవసరం లేదు అని బాబాజీ అనేవారు. అంటే ఈవిడికి ఎప్పుడైనా కొంచెం ఏదైనా అటు ఇటు తన మనసులో అయినా సరే బాబాజీ వద్దు అని చెప్పేవారనమాట. నా హృదయం యొక్క అంతర్దృష్టులు మరియు ఈ సందేశాలను అనుసరించి వచ్చిన వికాసాన్ని కలిగించే పరిస్థితుల పట్ల ప్రగాఢ విశ్వాసం మరియు అపారమైన నమ్మకాలతో నేను ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నాను. తనకు వచ్చిన ఈ బుక్ని, ఈ సందేశం నుండి వచ్చిన వికాస పరిస్థితుల్ని బట్టి తను అండ్ ఫుల్ 100% బాబాజీకి సరెండరెన్స్‌తో విశ్వాసము, నమ్మకాలతోనే ఈ పుస్తకాన్ని ప్రచురించిందనమాట. ఎందుకంటే ఆథర్ రాసేటప్పుడు తనకి చాలా డౌట్‌లొస్తాయన్నమాట. ఈ బుక్కు ఇంత త్వరగా అవుతుందా? నేనే రాస్తానా? కరెక్ట్ రాస్తున్నానని. అవన్నీ వదిలేసి ఒకటేంటంటే గురువు మీద నమ్మకంతో తను చేసిందని తెలుస్తోంది. ప్రియమైన పాఠకుల్లారా, నేను ఏ గురువుని లేక ఏ మార్గాన్ని గొర్రెల్లాగా అనుసరించేదానిని కాదు. ఆటోమేటిక్ రైటింగ్ అనే ప్రక్రియ ద్వారా నాకు అందించబడిన బాబాజీ యొక్క ఈ అద్వితీయము మరి అతీతమైన సందేశాలను మీతో పంచుకోవాలనే ఉద్దేశంతోనే నేను మీ వద్దకు వస్తున్నాను. ఈవిడి ఎవరే చెప్తే అది బ్లైండ్‌గా ఫాలో అయ్యేవారు కాదంట. కాకపోతే ఆవిడకి ఆటోమేటిక్ రైటింగ్ బాబాజీ ద్వారా వచ్చిన దాన్ని బట్టి ఈ అద్భుతమైన, అద్వితీయమైన సందేశాలను అందరికీ మనందరితో పంచుకోవాలన్న ఉద్దేశంతోనే ఆవిడ ఈ పుస్తకం రాశారు. ఆటోమేటిక్ రైటింగ్ ప్రక్రియ ద్వారా ప్రవహించిన విధానంగా ఈ పుస్తకం వ్రాయబడింది. దానిని సవరించాలని నేను ఎంతగానో ఆకర్షితురాలినయ్యాను. కానీ దానిని అందుకోబడిన విధంగానే నేను విశ్వసిస్తున్నాను మరియు మీకు అందిస్తున్నాను. అంటే మళ్ళీ చెప్తున్నారు. తన ప్రమేయం ఏమీ లేదు. తన ఓన్ థాట్స్ గానీ, ఇన్‌ఫ్లుయెన్సెస్ గానీ ఏమీ లేదు. 100% ఆటోమేటిక్ బాబాజీ ద్వారా ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా అందిన సందేశాలే అని. కేవలం అక్షర దోషాలు మరియు వ్యాకరణ దోషాలు సవరణ మాత్రమే అనుమతించబడింది. ఏదైనా గ్రామాటికల్ మిస్టేక్స్ ఉన్నా అలాంటివే తప్ప ఇంకసలు ఏవి కాంటెంట్ మట్టుకు ఆ సందేశం మట్టుకు అస్సలు ఏ విధంగానూ మార్చలేదనమాట. ఈ సమయాల్లో నేను మాట్లాడలేదు. ఆ అవసరమే రాలేదు. ప్రతి ఒక్కటి బాబాజీ చేత తెలియజేయబడినదే. నేను ఆయన దివ్య శక్తిలో ఉన్నప్పుడు ఆలోచనలు ఇంకా వస్తూనే ఉన్నాయి. అయినా నేను నా హృదయంతో మధుర గీతాలను వినగలిగేదానిని. అంటే రాసేటప్పుడు ఎలాంటి ఆలోచనలొచ్చినా గానీ ఆవిడి థాట్స్ ఏవి పెట్టలేదనమాట. కాకపోతే ఆవిడ బాగా డీప్‌గా దివ్యశక్తి బాబాజీ దివ్యశక్తితో కనెక్ట్ అయ్యి ఆయన అందించిన సందేశాలను మట్టుకే రాశారని చెప్తున్నారు. ఈ సందేశాలు ఉపమానాల వంటివి అని బాబాజీ చెప్పారు. అవి అన్నీ నిర్ణీత జన్యు సిద్ధాంతాలు మరియు శక్తి సమాచారంతో కలపబడ్డాయి. అంటే ఇవి జస్ట్ ఊరికేనే ఏదో చెప్పి రాసినవి కాదు. చాలా శక్తివంతమైన శక్తి ఉన్న సమాచారం అననమాట. దానిని ఎవ్వరు ఎప్పుడు చదివినప్పటికీ ప్రతి పదం, ప్రతి అక్షరం ఒక నిర్ణీత ధ్వని మరియు ఉచ్చారణలను కల్పించడానికి ఉద్దేశపూర్వకంగా ఎంచుకోబడ్డాయి. అంటే దీంట్లో మనం చదివే కొద్దీ తెలుస్తది. ప్రతి పదము, ప్రతి అక్షరము ఎలాంటి ధ్వనులొచ్చినా, ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ వచ్చినా కూడా అదొక దానికొక మీనింగ్ ఉంది. ఒక అవసరం ఉంది అననమాట. చాలా కేర్‌ఫుల్‌గా ఎంచుకోబడినాయి. కొన్నిసార్లు ఆ సంభాషణ నా కోసమే అన్నట్లుగా కనిపించవచ్చు. ఎందుకంటే
స్పష్టమైన కారణాల వల్ల నేను ఎల్లప్పుడూ ఉద్రేకంతో, షాక్‌తో ఈ ప్రక్రియ చేత అత్యంత విస్మయానికి గురై ఉన్నాను. ఆవిడి రాసేటప్పుడు కొన్ని కొన్ని అయినవి ఆవిడకి కొన్నిసార్లు ఉద్రేకం వచ్చేది, షాక్ వచ్చేది. కొన్నిసార్లు అలాగే ఆవిడకి విస్మయం అయిపోయేవారంట. అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు. బాబాజీ నిరంతరంగా నా మనస్సును ఉద్దేశించి చెప్పవలసి వచ్చింది. అంటే ఈవిడికి ఇన్ని రకాలుగా మనసు కలవరపడతా అంటే బాబాజీ ఎప్పుడు గైడ్ చేస్తా ఉండేవారంట. అయినా ఆ సందేశాల్లోనే సమాచారం ఇవ్వబడేది. ఈ సంభాషణ సరళమైనది. అంటే చాలా సింపుల్ సెంటెన్సెస్‌లో ఉండేది. ఆవిడకొచ్చిన డౌట్స్ అన్నీ వెంటనే ఆయన ఎప్పటికప్పుడు ఆహ్, పక్కనే ఉండి అన్నీ క్లియర్ చేస్తా వెళ్ళేవారనమాట. బాబాజీ దేనిని సంక్లిష్టం చేయాలని అనుకోలేదు. ఎందుకంటే ప్రేమే అత్యున్నతమైన సత్యం. బాబాజీ దేనిని సంక్లిష్టం చేయాలని అనుకోలేదు. ఎందుకంటే ప్రేమే అత్యున్నతమైన సత్యం. అంటే చాలా సింపుల్ వర్డ్స్‌లో చెప్పేవారు. ఏది కాంప్లికేటెడ్ కాదు అనేసనమాట. అది కేవలం ఒక భావోద్వేగం కాదు. అది దివ్యత్వం యొక్క సారం. అది కేవలం ఒక భాగోద్వేగం కాదు. అది దివ్యత్వం ఒక సారం. ప్రేమ అనేది జస్ట్ ఒక ఎక్స్‌ప్రెషను, భావాలతో కాదు. అది ఒక దివ్యమైన సారం. 2 శక్తులను స్త్రీ సంబంధమైన మరియు పురుషత్వ సంబంధమైనది ఈ ప్రక్రియల్లో అనుభూతి చెందవచ్చు. మృత్యువే చిట్ట చివరి గమ్యమని విశ్వసించే వారి యొక్క మనస్సు నిలిచిపోయేలా చేస్తుంది ఇది. అంటే ఇంక ప్రేమ అటు స్త్రీ సంబంధమైనది, పురుష సంబంధమైనది, మృత్యు ఈ గమ్యము అన్నిటినికి ఆధారమైనది ప్రేమ. మనస్సును నిలిపేది కూడా ప్రేమే అని చెప్తున్నారు. ఇక ఈ నమ్మకాలు వ్యవస్థలను ఎంత మాత్రం నమ్మని దానిని నేను ఈ క్షణంలో ఏదైతే వికసిస్తుందో దానిలో అధికంగా విశ్వాన్ని కలు విశ్వాసాన్ని కలిగి ఉండదా ఉండదాన్ని ఉండడానికి నా మనసు తెరిచి ఉంచాను. ఇక ఈ నమ్మకాల వ్యవస్థలను ఎంత మాత్రము నమ్మని దానిని నేను. అంటే ఈవిడ చాలా ఏది గబుక్కుమని నమ్మేవారు కాదంట. కానీ ఈ క్షణంలో ఏదైతే వికసిస్తుందో దానిలో అధికంగా విశ్వాసాన్ని కలిగి ఉండడానికి నేను నా మనస్సును తెరిచి ఉంచాను. అంటే ఫైనల్లీ ఆవిడకి చాలా విశ్వాసం ఉంచుకొని ఫస్ట్ మనం నమ్మకం ఏర్పరచుకోవాలి. అండ్ ఓపెన్ మైండెడ్‌గా ఉండాలి అన్న సందేశం అన్నమాట. ప్రతి రాయిలోనూ, ప్రతి గడ్డి పరకలోనూ మరియు ప్రతి మానవుడిలోనూ నేను గురువును కలుసుకున్నాను. అంటే మనకి వేరే గురువులు ఇప్పుడు దత్తాత్రేయ చరిత్రలో చదివితే కూడా మనకి ఇలాంటి సందేశమే వస్తది. అంటే ప్రతి దాంట్లోండి మనం ప్రతి వాళ్ళలోనూ, ప్రతి సందర్భంలోనూ కూడా గురువుని చూసి దాంట్లో నేర్చుకోవాలని. బోధిస్తున్నవారు మరియు మార్గదర్శకత్వం వహిస్తున్నవారు మరియు జ్ఞానోదయం యొక్క సమాధి యొక్క నిర్వాణం యొక్క అనుభవాలను పొందినవారు మరియు మెరుగైన జీవితం కోసం తమ ఆశలు మరియు నమ్మకాలను మోపి ఇతరులకు మార్గం చూపించే మహత్తర బాధ్యతను కలిగి ఉన్నవారు తమ బాధ్యత బిడ్డ పట్ల తల్లికి ఉన్న బాధ్యత వంటిదని ఎరుకతో మరియు జాగరూకతతో ఉండాలి. మనల్ని ఈ జ్ఞానోదయం వైపు వెళ్ళే వాళ్ళ ఈ గురువులు గానీ, ఎవరైనా జీవితాలు బాగుపరచడానికి కానీ, ఆశలు, నమ్మకాలు ఆహ్, పెట్టుకొని ఒక మార్గం చూపించే మహత్తర బాధ్యతలాగా ఎలాగంటే ఒక బిడ్డ పట్ల తల్లి ఎంత అవేర్‌నెస్‌తో అంటే ఏ పని చేస్తున్నా ఓకే. బిడ్డని చూసుకోవాలి. బిడ్డ అక్కడ ఉందని ఎంత జాగృతతో, ఎరుకతతో ఉంటారో అలా ఉండాలని చెప్తున్నారనమాట. ఈ విషయంలో బాబాజీ నిశ్చిత అభిప్రాయంతో ఉన్నవారు. అంటే ఇది మటుకు ఖచ్చితంగా నిశ్చితంగా
చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పారనమాట. దివ్య మాతృమూర్తి అందరిలోనూ నివసిస్తుంది. దివ్య మాతృమూర్తి అందరిలోనూ నివసిస్తుంది. స్త్రీ పురుషులు ఇరువురిలోనూ, అన్ని రూపాల్లోనూ, అన్ని సమయాల్లోనూ స్త్రీ శక్తి గౌరవించబడాలి. ఆ దివ్య మాతృమూర్తి నుంచే ఈ విశ్వం జన్మించింది. మరియు అయినా గాని ఎవరి వద్ద సరైన సమాచారం ఉంది లేదా లేదు, లేక ఎవరి చేతుల్లో సత్యం ఉంది అనే విషయాల గురించి మానవులమైన మనం ఎన్నో విభజనలను మరియు పోరాటాలను కల్పిస్తూ ఉంటాం. అయితే బాగా ఆయన చెప్పేది ఏంటంటే మాతృమూర్తి స్త్రీతత్వం అన్నమాట. ప్రతి వాళ్ళలోనూ ఈ స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ ఫెమినైన్ ఎనర్జీ ఉంది, స్త్రీ శక్తి ఉంది. అండ్ ఆ స్త్రీ శక్తినే గౌరవించాలి. ఎందుకంటే ఆ దివ్యమైన మాతృత్వం నుంచే విశ్వం జన్మించింది. అంటే విశ్వం అంటే క్రియేషన్ అంటే ప్రకృతి. ఏదైనా జన్మించాలి, ఏదైనా దేనికైనా పుట్టుక అంటే స్త్రీ తత్వమే ముఖ్యమని ఆయన బాగా చెప్తున్నారనమాట. అండ్ మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, అది కాదు ఇది కాదు అని ఒకళ్ళు సెపరేట్నెస్, వన్నెస్ లేకుండా డివిజన్స్ తెస్తున్నాం, అట్లా చేయకూడదు అని చెప్తున్నారు. అహింసాపూర్వకమైన జీవన మార్గాన్ని ఆచరిస్తూ మనమంతా ప్రశాంతంగా విశ్రమించాలని, నృత్యం చేయాలని మరియు ఉత్సాహం చేసుకోవాలని బాబాజీ కోరుకుంటున్నారు. అహింస మార్గంలో అండ్ అందరము చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ, అంటే డ్యాన్స్ విత్ అంటే జాయ్ఫుల్గా ఉండాలని బాబాజీ చెప్తున్నారు. మన చర్యలను హాని కలిగించడానికి లేదా నిందించడానికి లేదా మన నోటిని దూషించడానికి కానీ మరియు తీర్మానించడానికి కానీ ఉపయోగించే బదులు ఇతరులను సేవించడము మరియు గౌరవించడము, మనం ఆనందాన్ని పొందాలని బాబాజీ కోరుకుంటున్నారు. అంటే ఆయన అంత మహావతార్ బాబాజీ ఆయన మనల్నందరినీ కోరుకుంటున్నారంటే ఆయనలో ఉన్న అంత ప్రేమ గుణం, అంత దయాగుణాన్ని మనం కూడా నేర్చుకోవాలన్నమాట. అంటే మనకు ఆయన నేర్పించేది ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ మనము వేరే వాళ్ళ తప్పులు పట్టడము, భేదాలు పెట్టుకునే బదులు ప్రేమతో అందరూ కలిసి ఉండండి అని. ఈ ప్రక్రియలో ఉండగా నేను అరుదుగా నిద్రించాను. ఎందుకంటే ఈ సందేశాలు రోజులోని వివిధ సమయాల్లో ఇవ్వబడడం మీరు చూస్తారు. నేను ఆయన అనుగ్రహాన్ని పొందడానికి మరియు ఆయన తన సందేశాన్ని అందించడానికి రోజులోని విభిన్న సమయాలు కూడా అవకాశాలే అయినా సాధారణంగా రాత్రి పొద్దుపోయిన తర్వాత లేదా తెల్లవారుజామున ఆయన నా సేవలను కోరారు. ఇవి చాలా తక్కువ నిద్రపోయారంట. ఎందుకంటే బాబాజీ ఎప్పుడు వచ్చి యూజువల్లీ నైట్ టైము, తెల్లవారుజామున రాయమని చెప్పేవారంట. నా చిన్నారి గురువులైన 2 చిన్న పిల్లలు నాకున్నారు మరియు సాధారణంగా నా సమయం వారికి అంకితమై ఉంటుంది. అయినా గాని ఈ ప్రత్యేక బహుమతిని నేను ఎలా కాదనగలిగి ఉండేదానిని? మీరు జీసస్‌కు వద్దు అని చెప్తారా? మరియు బుద్ధుడికి వద్దు అని చెప్తారా? అంటే ఆవిడకి చిన్న పిల్లలున్నా సరే, ఆహ్, ఆవిడెప్పుడు డెడికేటెడ్ మదర్‌గా ఉన్నా, బాబాజీ వచ్చి ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు నేనెలా చెప్పగలను? జీసస్ వస్తే ఎలా వద్దంటాను? బుద్ధుడొస్తే అలాగే బాబాజీని కూడా నేను కాదనలేకపోయాను అని చెప్తున్నారనమాట. 6:30 అయిందండి. ఇంకొక 5 మినిట్స్, 10 మినిట్స్ చదవనా? లేకపోతే ఇక్కడికి ఆపి ఎవరన్నా యాడ్ చేస్తారా? ఇప్పుడు దాకా బాగా నేను చదివిన అర్థమవుతోందా? పేస్ అదంతా బానే ఉందా? ఎవరైనా చెప్తారా? బావుందండి రజని గారు. రచన. ఆపు బాగుందండి. ఆపుకుందాంలెండి ఇక్కడికి. ఎవరన్నా ఏదన్నా ఇంకా శ్లోకాలు కూడా పాడతారు గదా! యెస్. థాంక్ యూ సో మచ్ రజని గారు. చాలా బావుందండి. యాహ్! థాంక్ యూ. థాంక్స్ అంటే అండి. నేను బిగినింగ్ నుండి చదువుతున్నా. ఎందుకంటే కొంచెం మనకు అండర్‌స్టాండింగ్ వస్తుందనేసి. యాహ్! యాహ్! బోత్ ఎనర్జీ అండ్ ఎక్స్‌ప్లనేషన్ చాలా బావుంది రచన గారు. నేను యాహ్! రికార్డింగ్ స్టాప్ చేస్తాను. సో థట్ ఓన్లీ రీడింగ్ వరకు ఉంటది కదా! తర్వాత యాహ్! షేరింగ్ అదంతా చేసుకోవచ్చు.
యా Yeah, థ్యాంక్ యూ sure, Rajni. Thank you. Rashmi.